సో ఈరోజే మరి కాసేపట్లో క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. శుభవార్తలే శుభవార్తలు. భారీ ఎజెండాతో నేడు క్యాబినెట్. రైతు రుణమాఫీ నుంచి ధరణి వరకు సమస్యల వరకు చర్చించే అవకాశం. పంట ప్రణాళిక, విభజన సమస్యలు, బ్యారేజీ మరమ్మతులపైన కూడా చర్చ. శాఖల వారీగా నివేదికలు కూడా సిద్ధం. కీలక అంశాల ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అవుతుంది. భారీ ఎజెండాతో పాటు సప్లిమెంటరీ టేబుల్ ఐటమ్స్తో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ ఈరోజైతే స్టార్ట్ కాబోతుంది. లోక్సభ ఎన్నికల కారణంగా కేబినెట్ సమావేశం గత కొంతకాలంగా జరగలేదు. దీంతో ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయి కావడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపైన కూడా తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో 100కి పైగా ఆస్తుల విభజన, హైదరాబాద్, ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదంపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక కూడా తయారు చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలు అయితే మనకి స్టార్ట్ కాబోతున్నాయి. అంటే అక్కడ ఇవ్వబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.